హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు గీతానంద్ పొక్కులూరు సుబ్బారావు. గీతా విజన్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్, వెటరన్ జర్నలిస్ట్, గీతా రీసెర్చర్ కూడా. ఇప్పుడు మా అమ్మగారి యొక్క వీడియో ఒకటి మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆమె వయస్సు 92 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఆమె ఆరోగ్యం కొద్దిగా క్షీణించినప్పుడు ఆమె వీడియో తీస్తే బాగుంటుందనే ఆలోచన నాకు వచ్చింది. అలాగే ఒక వీడియోగ్రాఫర్ ఫ్రెండ్ ఉంటే అతని ద్వారా తీర్చడం జరిగింది. ఆ పని చేయడం ఎంతో మంచిదైందని ఈవేళ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆమెను ఫోటోల్లో చూసుకోవడమే కాకుండా ఆమె సజీవ జ్ఞాపకాలని నేను ఎదురుగుండా చూసుకోగలుగుతున్నాను, 10 మందికి చూపించగలుగుతున్నాను, మా వాళ్ళందరికీ కూడా పంపించగలిగాను. కాబట్టి ఇదే రకమైనటువంటి సౌలభ్యాన్ని అనేక మంది పెద్దలకి కల్పిస్తే ఎలా ఉంటుందనేటువంటి ఒక మంచి ఆలోచన భగవంతుడు నాకు ఇచ్చాడు. కాబట్టి మరి ఈ వీడియోను చూసి పెద్ద వయసు వచ్చినటువంటి వాళ్ళు లేదా రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు కూడా వాళ్ళ జ్ఞాపకాలను గనక నిక్షిప్తం చేసుకుంటే వారి అనంతరం కూడా వారిని మనం కళ్ళ ముందు చూసుకునేటువంటి అవకాశం ఉంటుందనేటటువంటి ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచనతో ప్రోమోను చూపించబోతున్నాను. కాబట్టి మీరంతా కూడా నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నమస్కారం. నా పేరు లక్ష్మీ సూర్యకాంత్. గురు అప్పదేళ్ళమ్మ. నేనే పెద్దదాన్ని. నేను సాంస్క్రిట్ చదువుకున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఉండేవాళ్ళం. అక్కడ మాకు సమాజం ఉండేది, స్త్రీ సమాజం, పాండురంగ స్త్రీ సమాజం అనే సమాజంలో భజనలు, పాటలు వస్తామను దానికి నాకు అదే కాలక్షేపం చాలాను. తాలూకా నరసాపేటలో అంతా మా స్త్రీలందరినీ పోగు చేసి భగవద్గీత పారాయణ చేయించడం, వాళ్ళ చేత అని భగవద్గీత చెప్పిస్తూ ఉండేవాళ్ళు. నాకు అదే అలవాటు చాలాను. వాళ్ళందరూ, మా స్త్రీలందరూ కూడా భగవద్గీత పారాయణ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అక్కడ చాలా కొవ్వూరయ్యాక రాజమండ్రిలో చాలా రోజులు ఉన్నాము. నాకు 7వ సంవత్సరంలో పెళ్ళయింది. మా వారు మా ఇంటికే వచ్చేసారు. మాకు కావలసిన సంబంధం మేనమామే, పొక్కులూరు పీస్ వచ్చినారు. నాకు 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. మా పెద్ద అబ్బాయి పొక్కులూరు సుబ్బారావు. అతనికి కూడా మా అనుసృతంగా ఈ భగవద్గీత పారాయణం, ప్రచారం అది కాలక్షేపం చేస్తూ ఉంటాం. చిన్నబ్బాయి రాజమండ్రిలోని ఆంజనేయ స్వామి గుడిలో ఆంజనేయ స్వామి సేవ చేసుకుంటూ ఉంటాడు. ఆ అబ్బాయి కూడా 2 పిల్లలు, పిల్లాడు, ఆడపిల్ల. నా భర్త గారే ఆ చిన్నమ్మాయికి హరికథలు చిన్నప్పటి నుంచి కూడా రామాయణాలు అవి చెప్పి చాలా నెల్లూరు, పెద్ద పెద్ద పట్టణాల్లో అక్కడ కూడా చాలా చోట్ల రామాయణాలు చెప్పించారు అమ్మాయి చేత. గంటా కంకణాలు అవి వేశారు అమ్మాయికి. చాలా పెద్ద పండితురాలు, పంగల పట్టాభి భాగవతారిని, ప్రభావతి భాగవతారిని. ఓం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వృక్షానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం